ఇప్పటికే ఫౌజీ సినిమా చేస్తున్నాడు ప్రభాస్, అందరికీ తెలిసిందే. అయితే ఫౌజీ సెట్స్లలోనే హను రావుపుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారంట ప్రభాస్. ఆయన ఎక్కువ మట్టు కోపంగా ఉంటారనేది వింటూ ఉంటాం, కానీ నిజంగా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఇక్కడ రీజన్ కూడా అదే అనమాట. సినిమా షూటింగ్ సెట్ లో అందరినీ కూడా వాళ్ళ మీద అరవడం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, తొందరగా చేయండి అని వాళ్ళకు అంటే కొంచెం కోపంతో చెప్పడం ఇదంతా కూడా చేసేవాడంట. సో అందుకోసమని ఎట్లా అది కూడా ఒక రీజన్ అనమాట. ఎందుకంటే ప్రభాస్ లాంటి ఒక పెద్ద యాక్టర్ తో చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం సినిమా కానీ అన్ని పనులు కూడా చేయాలి, తొందరగా చేయాలి, అన్ని కూడా పర్ఫెక్ట్గా చేయాలి. అందుకోసమే నేను అరవడం జరుగుతుందంట. కాకపోతే దాన్ని కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. అందరు కూడా తీసుకుంటారంటే వాళ్ళకు ఒక్కొక్కరి ఒపీనియన్ ఆ విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా చూసిన ప్రభాస్ ఏం చేశాడంటే ఒకసారి పిలిచాడంట. సో పిలిచి కూర్చోబెట్టి ఎందుకు అందరి మీద కూడా అరవడం కానీ ఆ విధంగా కోపడడం కానీ ఎందుకు చేస్తున్నావో, నువ్వు ఎంత ఏమనుకున్నా కూడా అది అయ్యే టైంకి అవుతుంది. మీరు ఎంత కోపడినా, ఎన్నిసార్లు అరిచినా, వాళ్ళని తిట్టినా కూడా నువ్వు ఎప్పటివరకు ఒక టైం లిమిట్ పెట్టుకున్నావో ఖచ్చితంగా అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. సో ఈ విధంగా కోపడడం వల్ల ఏం కూడా రాదు, నువ్వు కూల్గానే ఉండు, కూల్గానే డీల్ చేయనే విధంగా కొంచెం అయితే చెప్పాడంట. సో దాన్ని స్వీట్ వార్నింగ్ అని చాలా మంది అంటున్నారు. కాకపోతే అది స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు, సీరియస్ గా కూడా చెప్పడం అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే హను రావుపుడి దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అక్కడ సెట్ లోకి వెళ్లే ముందే అమ్మో ఇవాళ సార్ సెట్ కి వస్తారు, జాగ్రత్త, ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమన్నా ఇవ్వాలి అనుకుందాం కొంచెం భయపడతారంట. బికాజ్ ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు అనమాట. ఏదో అంటే కొంపలు మునిగిపోతున్నాయి, ఇప్పుడు ఇవాళ చేయకపోతే మళ్ళీ నేను నెక్స్ట్ డే షూట్ చేయలేనేమో అన్నంత స్ట్రెస్ లో ఉంటారంట. అండ్ ప్రభాస్ ఎట్లా అంటే ఆయన నార్మల్ గానే చాలా కూల్ గా ఉంటాడు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత చిన్న డైరెక్టర్ అయినా, సాధారణ ప్రజలైనా కూడా అందరితో ఒకే విధంగా ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. సో అందుకోసమని సేమ్ ఇదే సెట్ లో కూడా అదే విధంగా ఉండాలి. మీరు ఈ విధంగా కోపాడడం అనేది ఆయనకు చూడలేకపోతున్నాడంట. అంటే ఆయన వల్ల ఇప్పుడు ఆయన రాకపోయినా మిగతా వాళ్ళు సెట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం టెన్షన్ గా వర్క్ అనేది కరెక్ట్ గా కాదు. సపోజ్ చాలా కూల్ గా టెన్షన్ ఏం లేదు, మెల్లిగా చేయండి అని చెప్పేసి కొంచెం హడావిడి ఉండాలి. అట్లా అని చెప్పి మరీగా మొత్తం ఇట్లా ఏదో లొల్లిగా అట్లా ఉండొద్దు కదా అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు అనమాట. అండ్ ఇంకోటి ప్రభాస్ ఆల్రెడీ చాలా సినిమాస్ చేస్తూ వస్తున్నారు. ఒక సెట్ లోకి రాగా ఆయనకు ఫుల్ ఆఫ్ ఇంకా ఏంటిది ఇంత స్ట్రెస్ ఇస్తున్నారు అన్న ఫీలింగ్ రాకూడదు కదా, అందుకని ఆయన స్వీట్ గా చెప్పుకుంటారు. బట్ అదొక విధంగా వార్నింగ్ అని కూడా తీసుకుంటే చాలా సందర్భం మనం ప్రభాస్ బాహుబలి సినిమా కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు అనేవి కూడా అంత సీరియస్ గా సినిమాలు చేసినప్పటికీ నార్మల్ గా ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా సరదాగా సో ఆ విధంగా ఉండే వ్యక్తి సడన్ గా ఇట్లా ఈ విధంగా చూడడం అనేది నచ్చకపోయేసరికి సో ఆయన పిలిచి మాత్రం నువ్వు ఈ విధంగా ఇప్పటి నుంచి అయితే కూల్ గా ఉండు, ఈ విధంగా డీల్ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఈ విధంగా కోపడితే చేసే వాళ్ళకు కూడా చేసే ఇంట్రెస్ట్ పోతుంది, నువ్వు నార్మల్ గా నవ్వుతూ డీల్ చేసావు అనుకో ఇంకా ఎక్కువ వర్క్ వాళ్ళే చేస్తారు కోరుకోవడం అనే విధంగా చెప్పాడంట. సో మొత్తానికి ఇవి విన్న తర్వాత హను రాఘవపూడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ప్రభాస్ అని ఒక న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది.